అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెట్టీస్ లైఫ్ స్టైల్. నేను మీ యమునా భూషెట్టి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈ టైంకి అందరు వాళ్ళ పుట్టింటికి లేకపోతే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళి మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. సేమ్ నేను కూడా అంది ఊరైతే వచ్చేసాను. ఇంకా అమ్మ వాళ్ళకైతే పండుగ లేదు, అంటే నాన్నమ్మ చనిపోయి 5 months అయితే అవుతుంది, పండుగ లేదు. అందుకే మేమైతే ముగ్గు అయితే వేయలేదు. ఎంత చలిగా ఉందంటే ఊర్లో ఫుల్ చలి పెడుతుంది నిజంగా. చాలా చల్లగా ఉంది. లేచి చూసే వరకు అసలు షాక్ అయిపోయినా. మొత్తం మంచిగా అవుతుంది, అందుకే వీడియో అయితే తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా ఇప్పుడే లేచాను. అసలు పొగ మంచి అయితే ఎలా ఉంది చూడండి ఒకసారి. అసలు ఎంత బాగుందో చూడడానికైతే. చాలా చల్లగా అవుతుంది, చాలా చలి పెడుతుంది ఊర్లో అయితే. అసలు విజయవాడలోనే ఉంది అంటే అంతకంటే ఎక్కువ ఉంది ఇక్కడైతే. ఇంకా చూసాం నెక్స్ట్ ఏం చేయాలో. ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి, అయినాక వీడియో అయితే తీస్తాను. నాకైతే 1 year వరకు ఫెస్టివల్ లేదు, అంటే రీసెంట్లీ మా నాన్నమ్మ అయితే చనిపోయింది అనమాట. ఒక 5 months అట్లా అవుతుంది. ఇంకా అందుకే అంత ఎక్కువ హడావిడి లేకుండా ముగ్గులు అయితే వేయట్లేదు. అమ్మమ్మ అయితే ముగ్గేసింది, చూపిస్తారన్న. ఆల్రెడీ ఇంటి ముందు అయితే వేసేసింది, చూపిస్తా. ఇదిగోండి ఇలా సింపుల్గా వేసింది, కానీ చాలా బాగుంది చూడ్డానికి అయితే ముగ్గు. ప్రతి సంవత్సరం ఈ టైంకి నేనే ముగ్గేసేది. ఈ టైంకి ముగ్గేస్తూనే ఉండేది అనమాట. అసలు ఆ ముగ్గు అయిపోయేదే కాదు. ఆల్మోస్ట్ 10-11 అట్లా అయిపోయేది ముగ్గేసరికి. కానీ ఈసారికి ఏం లేదు. ఇంకా అమ్మమ్మ అట్లా సింపుల్గా అయితే ముగ్గేస్తున్నారు, కానీ మంచిగా వేస్తుంది. మస్తు మంచిగా డిజైన్లు అయితే వేస్తుంది, మంచిగా అనిపిస్తుంది ముగ్గులు వేస్తే మాత్రం. ఇంకా అంటే వాకిలి నిండా మంచి ముగ్గులు అయితే. నాన్ వెజ్ అయితే మ్యాండేటరీ కదా. ఇంకా పండుగలు అయితే మా ఊర్లలో అయితే అందరు కలిసి ఒక ఆటనైతే అయితే కోసుకుంటారు. అంటే ఊరు మొత్తం కాదు, లైక్ కొంతమంది రిలేటివ్స్ అట్లా తెలిసిన వాళ్ళంతా ఒక మేకనైతే కోసుకొని అది పోగులు అయితే వేసుకుంటారు. ఇంకా మా డాడీ పొద్దున్న వెళ్ళి పోగు అయితే తీసుకొచ్చారనమాట, చూపిస్తాను. ఇదే మటన్ పోగు, 1.5 kg వచ్చింది అనుకుంటా పర్ పర్సన్కి. ఇంకా అన్ని మిక్స్ అనమాట. ఇది అది మటన్ ఆల్మోస్ట్ 2 kgs వరకు అయితే ఉంటుంది. ఇవాళ స్పెషల్ టిఫిన్ వచ్చేసి అప్పలు, చాయ్. ఇదే టిఫిన్. ఇంకా పండుగ అయిపోయే వరకు ఇంట్లో టిఫిన్ అప్పలు ఛాయే కదా. ఇంకా పక్కన అమ్మమ్మ వాళ్ళు అయితే ఉంటారు, ఇంకా వాళ్ళు కూడా మంచిగా ముగ్గు వేసుకుంటున్నారు. నిన్న మంచిగా వేసారు ముగ్గు, నిన్న నేను లేను వీడియో తీయడానికి. ఇంకా పెద్దమ్మల ఇంటికి అయితే వచ్చినాను ఇప్పుడే. వీళ్ళందరూ చిల్ అవుతున్నారు ఛాయ్ లాగే. అక్క హాయ్ చెప్పక్క. హాయ్ ఫ్రెండ్స్. పెద్దమ్మ హాయ్. అమ్మమ్మ ఏమే. విఘ్నేష్ హాయ్ చెప్పు. విఘ్నేష్ మా చెల్లె రమ్మంటే వస్తలేదు, దాక్కుంది, తర్వాత చూపిస్తా. తెలంగాణలో ప్రతి పండుగకి ఇంట్లో అయితే పూరీలు మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ. పూరి విత్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్. అంటే ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే పూరీలు చేస్తున్నారు. నేను వచ్చేసిన ఇంకా వచ్చేసేప్పుడు చూసేసరికి వీళ్ళ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పండగ కదా, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. అలా మంచిగా చిల్ అవుతూ మంచిగా అనిపిస్తుంది కదా పండగ రోజు. అందరు కలుస్తారు, పాత ఫ్రెండ్స్ వాళ్ళందరూ. నాకు కూడా అలానే కలిసారు, మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి చికెన్ జోకుతుంది, నేనే తీసుకెళ్తున్నా చికెన్. కూర వండుతుంది, పూరీలు అయితే అయిపోయినాయి, చూపిస్తారండి. కూర అయితే వండుతుంది, పూరీలు. ఇది ఎంత మెస్సీగా ఉంది చూడండి కిచెన్ అయితే, అంత సర్దేయాలి. ఇంకేదైనా పండుగ అయితే ఇంట్లో వెహికల్స్ అన్ని క్లీన్ చేసుకుంటాం కదా, అలానే మా చిన్న తమ్ముడు అయితే అన్ని బండ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మంచిగా నీట్గా. ఇది వచ్చేసి పెద్ద తమ్ముంది, ఇంకో బండి, ఇంకో కారు, ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా డెకరేషన్ చేసుకొని అయితే. నేను చికెన్ తేయడానికి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ మటన్ ఉంది, చికెన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చికెన్ అయితే తెచ్చుకుంటాను. చూస్తూ పూరీలు వేసుకొని మటన్ వండుకొని, ఫస్ట్ పూరి విత్ మటన్ కర్రీ ఎంత మంచిగా ఉంటుందో కదా. చికెన్ కర్రీ కూడా ఇంకా చాలా బాగుంటుంది దాంట్లోకి అయితే. ఇంకా పండగ లేకపోతే ఇంట్లో ఎవరికైనా స్నానం చేయాలనిపించదు కదా. ఇంకా నేను కూడా స్నానం ఏం చేయలేదు, అది మాత్రం ఇగ్నోర్ చేయండి. ఇంకా మంచిగా ఫుల్గా తినేసిన అనమాట. ఫస్ట్ పూరి విత్ మటన్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. అయ్యో మా అత్తమ్మ. ఇంకా వీళ్ళు అప్పంచాలు వీడియో చేయమంటే 1 గంట రెడీ అయ్యారు. ఒక క్లిప్పింగ్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేయించాడు తెలుసా అండి. ఇలా ఉంటది మా ఊళ్ళతో వీడియో అంటే. ఎలా చేసుకుంటారు చెప్పండి. మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాం సంక్రాంతి. తినడం ఉండాల్సిందే కంపల్సరీ, పక్కా. పూజలు మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చేయకుండా కూడా నెక్స్ట్ సంక్రాంతికి చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ.
తెలంగాణలో సంక్రాంతి ఎవరైనా ఇలానే చేసుకుంటారో, మీరేం తప్పుగా అనుకోకండి. ఇంకా మా సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.